ఇక క్రీడా రంగంలో టేబుల్ టెన్నిస్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ రజత పథకాలు అందుకుంది. అండర్-14 జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఫస్ట్ ఇయర్లో BA మాస్ కమ్యూనికేషన్ తీసుకున్నాను. అండ్ నేను స్పోర్ట్స్లో కూడా నేను నేషనల్ ఛాంపియన్, అండర్-12లో నేషనల్ ఛాంపియన్. టోటల్ నేను 6 మెడల్స్ గెలిచాను ఫర్ అవర్ AP. అండ్ ఇంటర్నేషనల్ 1 గోల్డ్ మెడల్ అండ్ 1 బ్రాంజ్ మెడల్ గెలిచాను. అండ్ మ్యూజిక్ నేను పియానో ప్లే చేస్తున్నాను అండ్ ఐ సింగ్ సాంగ్స్. నేను రెండు చేతులతో రాయగలను, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెయిన్. అక్కకు పోటీగా పుస్తకాలు చదివిస్తుంటాడు అగస్త్య. వయసు 5 ఏళ్లే కానీ అంతర్జాతీయ ప్రముఖులు, ప్రసిద్ధ ప్రాంతాలు, సంఘటనల గురించి అడిగిన వెంటనే గడగడా సమాధానం చెప్పేస్తాడు. పురాణేతిహాసాల్లోని శ్లోకాలు అలవోకగా చెప్పడంతో పాటు వాటిని ఆంగ్లంలోకి తర్జుమా కూడా చేసేస్తున్నాడు. ఇట్ట కొంచెం కూత ఘనం అన్న నానుణ్ణి గుర్తుకు తెస్తున్న ఈ చిన్నారుల ప్రతిభ వెనుక పూర్తి శ్రమంతా వీరి తల్లిదండ్రులదే. పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆటపాటలతోనే పాఠాలు నేర్పుతున్నారు. బట్టి కొట్టకుండా తన సొంతంగా చదవాలి. చాలా మంది పిల్లలు బట్టి కొట్టి చదువుతారు, మగం చేసి చదువుతారు. ఆ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఓన్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఓన్ దానిలో రిప్రొడ్యూస్ చేయాలనేసి పిల్లలకు తయారు చేస్తారు. మ్యాథ్స్ని టైం స్పెండ్ చేస్తాను. మళ్ళీ వాళ్ళకి ఎవ్రీథింగ్ బర్డెన్ లేకుండా, ఫోర్స్ లేకుండా ఇష్టం ఉన్నప్పుడే చూపిస్తాను. మామూలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేయను. చిన్న వయసులోనే చురుకైన ప్రతిభ ప్రదర్శిస్తున్న ఈ పిల్లలకు అభినందనలు.